సో హలో గైస్, అందరూ ఈరోజు మనం వచ్చేసి ఇంటర్నెట్ కెఫే అయితే ఆడబోతున్నాము. సో ఈ గేమ్ అయితే చాలా బాగుంటుంది. సో మీరు కూడా లాస్ట్ అయితే చూడండి. ఈరోజు పార్ట్ 1 అనమాట. సో నేనైతే పార్ట్కి అయితే డివైడ్ అయితే చేస్తాను, ఎందుకంటే గేమ్ అయితే చాలా పెద్దది. ఓకే, ఇంకా లేచి స్టార్ట్ చేసేద్దాం. ఓ ఇదేంటిది మైక్ వేసుకో. కేస్ పేరు ఏంటంటే మన షాప్ పేరు చెప్పండి కేస్. ఏం పెట్టాలి, అంతగా ఏముంటాయి లేండి. గేమర్కి గేమ్కి ఎవరో అదే ఎవరో కాదు ఏం పెడతాం గైస్ పేరు ఒకసారి కామెంట్లో చెప్పండి. ఏ పేరు పెట్టాలి ఇక్కడ అర్థం కావట్లేదు. సౌండ్ తగ్గిద్దాం. ఓకే, సౌండ్ అయితే ఎక్కువగా అయితే ఉంది. సో అందుకని అయితే తగ్గిస్తున్న సౌండ్. అసలు ఏ పేరు పెట్టాలి గైస్, ఇప్పుడు బాగానే పెట్టాం కానీ హ్యాపీ కేఫ్. ఈ పేరు అయితే బాగుంది గైస్, ఒకసారి పెట్టి చూద్దాం. ఒకవేళ దీనికి కానీ కస్టమర్స్ రాలేదనుకోండి, జోడించుకుని కొట్టేయడమే. ఈ హ్యాపీ అని పేరు ఎవడైతే కొన్ని పెట్టాడో అడిగి కానీ హ్యాపీ కేఫ్ వద్దులేండి మరి అంతా. ఒక్క నిమిషం, ఇదేంటిదే? ఓ అది బిగ్ సపోర్ట్ అని చూసి ఇంకా ఇవన్నీ స్టార్ట్ అయిందా? ఓకే, ఇప్పుడు ఏం పెడతారా అంతగా. ఇందాకేదో మిస్టేక్లో నొక్కేసాను సపోర్ట్ అని. ఓకే, ఒక్కసారి ఆలోచిద్దాం ఉండండి. ఐపీఎల్ కేఫ్ ఈ పేరు బాగుంది కదా. ఐపీఎల్ అలా బాగోదు. సిఎస్కే పెడదాం, ఆర్సీకి పెడదాం. ఎప్పుడు చూసా రెండు ఏంటి, గుజరాత్ టైటన్స్, జీటీ కేఫ్ అని పెడదాం. జీటీ కేఫ్, అరే జీ అని పెట్టేసాను ఏంటి, జీటీ. అరే ఇదేంటిది, టీ క్యాపిటల్ అవ్వట్లేదు. జీటీ సర్లేండి, నోటి కేఫ్, సిఏ కేఫ్, జీటీ కేఫ్. ఓకే, ఉంది జీటీ కేఫ్. స్టార్ట్ అయితే చేసేద్దాం గేమ్ని. ఇదేంటిది, ఇంటర్నెట్ కేఫ్ సిమ్యులేటర్. ఓ గేమ్ బాగుంది కదా. ఇదేంటిది, అలారం. ఓకే, డిజిటల్ క్లాక్. ఓకే, అలారం సెట్ చేసుకుందాం. ఒక్క నిమిషం, ఇది ఒకసారి నొక్కుదాం ఉండండి. ఇదేంటి అలారమా? ఇదేంటిది, లోడింగ్ యాడ్సా? నో అంటే ఏం కాలేదులేండి. అంటే ఇందాక ఏదో బై మిస్టేక్ కూడా పడిపోయానికి నో అనేసుకున్నాను. ఇక్కడ చూడండి, మనకి ఆకలి అవుతున్నట్టుంది. ఫైన్ డే వేనా చేసి మనం ముందుగా ఫుడ్ వెతకాలి. ఫ్రిడ్జ్ ఉంది ఇక్కడ. డీ ఫ్రిడ్జ్లో ఉన్నాయా? ఏం లేవు. మరి కింద ఫ్రిడ్జ్లో పిజ్జా ఉంది, డోనట్ ఉంది, క్యాన్ ఫుడ్ ఉంది. ఇదేంటిది, సూప్ ఉంటా, బ్రెడ్. సో బ్రెడ్ తిన్నాం, దాంతోపాటు ఈ డోనట్ అంటే పిజ్జా వద్దులేండి, మనం సేవ్ చేసుకోవాలంతే. సో ఈరోజుకి అంతే అనమాట. బన్. ఒక్క నిమిషం, ముందుగా డోర్ అనేది క్లోజ్ చేసుకుందాం. ఈ డోర్ అయితే క్లోజ్ చేసి, ఒక్క నిమిషం ఫ్రిడ్జ్లో నేను క్లోజ్ చేశానా? ఫ్రిడ్జ్ డోర్ క్లోజ్ చేసుకుందాం పదండి. ఇప్పుడు మళ్ళీ వెళ్ళాలి. క్లోజ్ చేసే ఉంది, ఇంకా నేను క్లోజ్ చేయలేదనుకున్నా. ఓకే, సో ఈ డోర్ అయితే మూసేద్దాం. అండ్ ఇప్పుడు మన షాప్కి వెళ్దాం. అరే మళ్ళీ లోడింగ్. ఓకే గైస్, ఈ డోర్ ఇంటికి తెరుచుకోదు, అసలు తెరుచుకోదు. అదే తెరుచుకోదు మరి, ఇదేమో. గైస్, బాత్రూమ్ ఒక్క నిమిషం పని కానిచ్చుకుని వెళ్దాం పదండి. మీరేం చూస్తారు అమ్మ. ఓకే, అయిపోయింది. ఓకే, మనం వెళ్ళిపోదాం ఇంకా లేట్ చేయకుండా షాప్కి. ఇంతకీ షాప్ అడ్రస్ ఎక్కడ? అర్రే అని అడగడం మర్చిపోయాను కదా. అయ్యో, షాప్ అడ్రస్ ఎక్కడో ఇప్పుడు అలాగా. ఇదేంటిది, 231. హలో అంకుల్, హలో. ఎవరు రావట్లేదులేండి. అండ్ ఇదేంటి, డోర్. మన రూమ్ నెంబర్ అయితే గుర్తుపెట్టుకోవాలి, 233. సో నేనైతే కొంచెం మతిమరుపు అండి, కాబట్టి మీరైనా కామెంట్ చేయండి 233 అని రూమ్ నెంబర్.
నాకు కొంచెం క్లారిటీ ఉండడానికి. ఒక్క నిమిషం. సో పేపర్లోనే నోట్ చేసుకుందాం. సో షాప్ తెరిచి కస్టమర్స్ వచ్చేలో మళ్ళీ ఇక్కడ దొంగతనం జరిగిందనుకోండి, నన్ను అంటారు ఈ హోటల్లో దొంగతనం జరిగితే మళ్ళీ డోర్ క్లోజ్ చేసుకుందాం. ఇన్ని ఫ్లోర్లు ఉన్నాయి. ఇదిగోండి ఇక్కడ. అరే మళ్ళీ యాడ్ బొక్కలో బిజినెస్ ఇది. అన్ని దానికి యాడ్లు ఇచ్చేస్తున్నాడు. పోస్టరు. ఈ పోస్టర్తో ఇక్కడ పెడదాం ఉండండి. పైగా వాల్స్ కూడా అంతగా బాగాలేదు. ఓకే ఇక్కడ పెడదాం, బాగుంది. ఎస్. అండ్ ఇదేంటి, ఇది ఎంత చెత్త ఉంది ఇంత చెత్త ఉంది ఏంట్రా. ఇక్కడ ఏదో రూమ్ ఉంది. అరే కిచెన్. అరే ఇదేంటి వెళ్ళ రావట్లేదు. అంటే మనకి 2 రూమ్లు ఏంటి కదా అంత ఉంది. అతను అరే ఇదేంటిది. మనకి 2 రూమ్లు ఇచ్చారు అనుకుంటా. లోపలికి కూడా మొత్తం చెత్తే. ఎవడరాదు అసలు. కనీసం ఈ కుర్చీని కూడా చూడండి. ఒక కుర్చీ మీద వేస్తాడు. అది కూడా పైగా టేబుల్ కింద దాచేద్దామని ఈడెవడో. అండ్ ఇక్కడ ఒక స్టిక్ అయితే ఉంది, బ్రూమ్. ఈ బ్రూమ్తో ఏంటి, ట్రాష్ క్లీన్ చేయడానికి ఏమో. అది కొంచెం చెత్తని. ఓకే దీన్ని క్లీన్ చేసేద్దాం. దానికి నేను కొంచెం మెలిగైతే మాట్లాడుతున్నాను. సో దానికి ఏమైతే అనుకోకండి. అంటే నా గొంతు కూడా కొద్దిగా మారింది. ఎందుకో అంటే కొద్దిగా రొంప జలుబు అనమాట. సో అంతగా హెల్త్ బాగాలేదు, అందుకని చెప్పి వీడియోస్ కూడా చేయలేకపోయాను. సో దానికైతే వెరీ సారీ. సార్ నుంచి రెగ్యులర్గా వచ్చేస్తాయి వీడియోస్. అస్సలు లేట్ అయితే అవ్వవు. లేట్ అవుతే మీరు నాకు కామెంట్ చేసి చెప్పేసేయండి లేట్ అయిందన్న వీడియోస్ కానీ. సో ఇంకా నుంచి నెక్స్ట్ వీడియో ఇప్పుడు దీని తర్వాత దీని పార్ట్ 2 వచ్చేసి మీకు సండే అయితే వస్తుంది. సండే కరెక్ట్గా 5 PM వచ్చేస్తుంది పార్ట్ 2. దీన్ని సండే 5 లేదా 6 PM దీని పార్ట్ 2 అయితే వస్తుంది. మనకి ఎడిటింగ్ చేయడానికి టైం ఎక్కువ పడుతుంది ఈ మధ్య, ఎందుకో. అయితే మీరు చాలామంది వచ్చేసి ఓకే గైస్. సో చాలామంది అయితే అడుగుతున్నారు అంటే వీడియోస్కి నేను నా ఎడిటింగ్ సీక్రెట్ ఏంటని చెప్పి. సో చూడు అని చెప్పాను కదా ఇంతకుముందు. దాని తర్వాత ఇంకోటి ఏంటి, AR ఎమోజీ. సో అందులో చూడోలో ఏంటంటే, సో నేను చూడోలో ఒక మ్యాజిక్ అంటే చూడోలో వీడియో చేసిన తర్వాత సో కైన్ మాస్టర్ అనే యాప్ని అయితే నేను వాడతాను. సో ఆ యాప్లో వచ్చేసి నేనైతే ఎడిటింగ్ చేస్తాను అనమాట. సో అది అలా చేయాలో. సో వచ్చే ఫ్యూచర్ వీడియోస్లో అయితే నేనైతే మీకు చెప్తాను. సో పైగా ఇంటర్ఫేస్ జనరల్ ప్లగిన్ అప్డేట్ పెట్టాడు ఎంతగా ప్లగిన్. సో ఈసారి ప్లగిన్ కూడా బాగానే పనిచేస్తుంది. KJ బైక్ కూడా వస్తుంది. పైగా కొన్ని ఛాలెంజెస్ పెట్టాడు, బాగున్నాయి. సో మీరు కూడా నాకు అందులో ఛాలెంజ్ చేయమని చెప్పండి. అసలు ఎవరు కామెంట్స్ వీడియో చూసి వెళ్ళిపోతున్నారు అంతే. అసలు ఒకళ్ళు కూడా కామెంట్లు చేయట్లా. మీరు కామెంట్స్ చేస్తేనే కదా, మీ ఒపీనియన్ తీసుకుని కామెంట్స్ చేస్తే నాకు కూడా కొద్దిగా హెల్ప్ అవుతుంది. ఓకే మొత్తం తెచ్చేసాం. బుల్లి ఆగట్లేదు. ఏంటిది బ్రూమ్ ఇక్కడ వద్దు, మళ్ళీ కస్టమర్స్కి ఏదో చిరాగ్గా అనిపిస్తుంది బ్రూమ్ ఇక్కడ పెడితే. ఓకే సో బ్రూమ్ వచ్చేసి మనం బయట పెట్టద్దు, అది మళ్ళీ ఎవడోకూడదు. అరే ఎంట్రన్స్లో ఇక్కడ పడిపోయింది కరెక్ట్గా. ఇక్కడ డ్రాప్ కరెక్ట్గా. అరే ఇదేంట్రా దారిలోకి పోతుంది. ఒక్క నిమిషం, దీన్ని ఇక్కడ పడేద్దాం. ఈ మూల ఇక్కడ పెడదాం మన సీట్ దగ్గర, ఎవడో ఏమనుకోడు. ఓకే సో ఇక్కడైతే పెట్టేసాను, ఏదో ఒక విధంగా అలా పెట్టాను. ఓకే సో ఇంకా మనం మన కంప్యూటర్ని అయితే వాడేద్దాం. చాలా స్టార్ట్ కంప్యూటర్. అరే లోడింగ్ యాడ్స్ గైస్, మళ్ళీ యాడ్లు. ఓకే గైస్ సో ఫోకస్. ఇదేంటిది, ఇలా దగ్గరికి వెళ్తుంది దూరంగా వస్తుంది. ఓకే సో ఫస్ట్ అప్ చేసి ఐసీ డిజైన్సా. ఇదేంటి, మనం ఇందులోనే వాల్కి ఫ్లోర్కి సీలింగ్కి అయితే కలర్స్ అయితే వేయించచ్చు. బాగున్నాయి అబ్బా కలర్స్, యూనిట్ కలర్స్గా ఉన్నాయి ఇవి. ఈ కలర్ అయితే పెడదాం అందాక వాల్కి. నెక్స్ట్ ఫ్లోర్. సో ఫ్లోర్లో అంతగా ఈ బ్లాక్ కలర్ వద్దు, ఏ కలర్ పెడదాం. ఇదేదో బాగుంది, $630 అంట. అండ్ సీలింగ్స్ ఓకే సో ఇప్పుడు సీలింగ్ అనమాట. సీలింగ్ ఏంట్రా అన్నీ బాగాలేదు, ఈ కొంచెం డిఫరెంట్గా ఇది పెడదాం. ఓకే సో ఇప్పుడు మనం ఏదైనా ఆర్డర్ చేద్దాం. ఇదేంటిది, జమజార్. ఈ పేరు ఎక్కడ విన్నట్టుంది. అమెజార్ని జమజార్ చేసేసారు కదా అదేంటిది జమజార్. ఇక్కడ నుంచి అందరూ మా జమజార్ వాళ్ళే,
ఓకే గైస్, మన జెమెజార్ యాప్ని అయితే ఓపెన్ చేద్దాం. జెమెజార్ ఎవ్రీథింగ్ యూ నీడ్. ఓ పెద్ద కొటేషన్ ఇది. సో మనం ఫస్ట్ మెయిన్గా ఏసీస్ అయితే ఆర్డర్ చేయాలి. అసలుకే సమ్మర్ రైనీ సీజన్ లేండి, పర్లేదు ఏసీ అయితే ఆర్డర్ చేసేసాం కదా. అండ్ ఇప్పుడు మనకు వచ్చేసి గేమింగ్ పీస్ అంతా కొనే మనీ అయితే లేదు. సో మనం వచ్చేసి ఆంధ్ర ఆర్కేడ్ మిషన్ అయితే కొందాం. హాల్ ఆఫ్ ఫ్రేమ్, సో ఇది కొందాం ఒకటి. అండ్ ఇది ఓకే, సో ఈ రెండు అయితే కొన్నాను. సో ఇంకోటి ఏదో కొందామంటారా? ఇది ఓకే, ఇది కూడా కొనేసాను. మూడైతే కొన్నాము. అండ్ ఇది కూడా కొనేద్దాం, అందుకేనా మంచిది. ఓకే, సో ఇప్పుడు ఇవి ఎక్కడికి వస్తాయి అంటారు గేస్? ఇవి వచ్చేదాకానైతే మనం వెయిట్ చేయాలి. డైరెక్ట్గా షాప్లోకి నడుచుకుంటూ వస్తాయి ఏంటివి. పైగా మనకి ఇది గన్ను కూడా ఇచ్చాడు షాప్లోని. వా, షాప్ సీలింగ్ ఫ్లోర్స్ అన్నీ బాగున్నాయి. అండ్ ఈ స్విచ్ ఏంటి? స్విచ్, ఓ లైట్స్, లైట్ స్విచ్. అండ్ ఇదేంటిది? ఓ సేల్స్ గన్నా ఏంటిది? ఓ మంటలు వస్తున్నాయి గేస్. ఇది ఏమైనా ఎమర్జెన్సీ టైంలో ఉపయోగపడుద్దని ఇచ్చి ఉంటాను. ఓ గాయస్, అన్నీ ఇక్కడే ఉన్నాయి. ఓకే, ఇది వచ్చేసి గ్రీన్ డ్రీమా 951 అంట. ఒక్కసారి ఓ ఆర్కేడ్ మిషన్. సో దీన్ని అయితే ఇక్కడ మనం పక్కన ఉందు, ఇక్కడైతే పెడదాం. అంటే సో ఇప్పుడు కొంచెం లెఫ్ట్కి, ఓకే ఇక్కడ కరెక్ట్గా ఇక్కడ పెడదాం. స్విచ్ పక్కన పెట్టాను. మరి ఇక్కడ ప్లేస్ ఉంది, మరి అక్కడంటే బ్రూమ్ ఉంది. సో ప్రజలు అక్కడ చిరాకు పడతారేమో అని మళ్ళీ బాగాలేదని కామెంట్లు పెడతాడు మళ్ళీ. ఓ పోలీస్ సార్ మీరు కూడా, పోలీస్ సార్ మీరు కూడా నా షాప్లో రండి. జీటీ కేఫ్ ఇంకా క్లోజ్లోనే ఉంది. హాల్ ఆఫ్ ఫ్రేమ్ అంట. ఇది వచ్చేసి ఎయిర్ కండిషనర్. ఇది ద 99 అప్ క్లైబర్ 2027, అదే 77 2027 ఎయిర్ కండిషనర్ అంట. సో ఫస్ట్ అయితే ఎయిర్ కండిషనర్ అయితే రైనీ కాలంలో కూడా ఎండగా ఉంటుంది ఈ మధ్య. ఓకే, దీన్ని ఇక్కడ కరెక్ట్గా ఏంటిది? మనం దూరంగా వెళ్ళాము పెట్టేటప్పుడు. ఓకే, ఇక్కడైతే పెట్టేసాం ఎయిర్ కండిషనర్. ఇక్కడ వచ్చేసి ఇది పెట్టేసాం. అండ్ ఇంకా మిగతా పార్సల్స్ ఉన్నాయి. దాపు 99 అంట. సూపర్ ఉంది ఇది. అది దాపు 99. బ్రూమ్ దగ్గర ఇక్కడ పెడదాం, వద్దులేండి. ఇక్కడ మాట్లాడుకుంటూ కాకుండా ఇక్కడ పెడదాం. అది పోస్టర్ పక్కన పెడితేనే బాగుంటుంది. ఆర్కేడ్ పేషెంట్స్ కొంచెం ఓకే, ఇక్కడికి అండ్ ఇక్కడికి అండ్ ఇక్కడికి ఫైనల్గా ఇక్కడికి పెట్టు రద్ది కరెక్ట్గా అయితే పెట్టాం కదా. సో పోస్టర్ పక్కనే. ఇందులో గేమ్ కూడా ప్లే అవుతుంది. సో మిగతావి కూడా చూసేద్దాం. ఇంకా చాలా ఉన్నాయి అన్నమాట అన్బాక్సింగ్ చేయాల్సినవి. హాల్ ఆఫ్ ఫ్రేమ్, ఇది వచ్చేసి ఇది ఇంకోటి క్రైబర్ అంటే ఏదో. ఓకే, సో ఇప్పుడు మనం వచ్చేసి అయితే ఇది హాల్ ఆఫ్ ఫ్రేమ్ అయితే ఓపెన్ చేసి ఎక్కడ పెడదాం అంటారు? ఇది ఈ కిటికీ దగ్గర పెడదాం ఉండండి. సో కిటికీ దగ్గర చాలా గాలి వేస్తూ ప్రశాంతంగా ఆడుకుంటాను. ఓకే, కిటికీ కరెక్ట్గా అడ్జస్ట్ అయిపోయింది. అండ్ లాస్ట్ బాక్స్ ఏది ఇంకేది? ఇంకేమో రావాలా? ఇది ఈ ఎయిర్ కండిషన్ లాస్ట్. ఓకే, దీన్నేమో ఇక్కడ పెడదాం. ఇదిగోండి. అరే ఓకే, సో ఇప్పుడు మనం అయితే వెయిట్ చేయాలి. అరే ఎవరైనా కస్టమర్స్ రండి. ఓకే, నేను షాప్ ఓపెన్ చేయడం మర్చిపోయాను కదా. ముందు షాప్ని అయితే ఓపెన్ చేద్దాం. సాయంత్రం 6 అవుతుంది. అంటే అదే గేమ్లో అనమాట, ఓపెన్ గేమ్. సో ఓపెన్ అయితే చేద్దాం. సో అండ్ ఇక్కడ డోర్ని కూడా అయితే క్లోజ్ అయితే చేసేద్దాం. రావాలి బాబు రావాలి. కొత్త ఇంటర్నెట్ కెఫే జీటీ గుజరాత్ టైటన్స్ ఫ్యాన్స్ ఎవరైనా ఉంటే కామెంట్ చేయండి. రూల్ నెంబర్ ఏంటి కేసు మంది మర్చిపోయా. ఏం పర్లేదు, ఒక్క నిమిషం ఆలోచిద్దాం, గుర్తు తెచ్చుకుందా.
ఏమై ఉంటుంది 233 ఇయర్స్ గుర్తొచ్చేసింది 233. ఇదండి డ్రాప్. ఈ అన్నవాడు వచ్చాడు. అరే లోపలికి వెళ్తున్నాడు ఏంటి అన్న, ఇక్కడ ఇన్ని వార్నింగ్ మెషిన్లు ఉండగా నువ్వు లోపలికే ఎందుకు వెళ్తున్నావు? ఇది కొంచెం బాగుంది. అరే మనకి డబ్బులు కూడా కట్టాడు. అరే ఇదేంటది ఇంకొకలా. ఈ మేడం గారు ఇచ్చారు. మేడం కూడా మనకు డబ్బులు ఇచ్చారు. ఇలా రోజు డబ్బులు సంపాదించుకోవచ్చు. ఓకే రావాలి బాబు రావాలి, కొత్త కెఫే రావాలి. ఇది ఏంట్రా ఒక్కనాడు పోలీస్ సార్ ఎవడో ఒకరు పంపించాను సార్ కస్టమర్స్ అని. ఏంటి గాయస్ ఇది? డోరే తిరుద్దాం. గాయస్ పబ్ ఫుల్ తాగేసి డ్యాన్స్ చేసుకుని బస్సులో పడిపోయేది. ఓకే సో మనం వెళ్ళిపోవడం. మనకి పబ్కి గేల్స్ అంటే ఏంటి మొత్తం కొండాలన్నాడు. సర్లేండి మన గేమింగ్ షాప్ దగ్గరికి అయితే వెళ్దాం. మన గేమింగ్ షాప్ దగ్గర ఆడాను. డబ్బులు కట్టకుండా ఆడాడో అయిపోయింది వాడికి. నేను లేదని అరే ఏదో జరిగింది, ఏదో అయింది. ఇదేంటిది ఎవడైనా వచ్చాడా? చాలామంది ఇదేంటిది ఈ అన్న అసలు డబ్బులు ఇచ్చాడా? ఇచ్చాడు బాగా ఇచ్చాడు. డబ్బులు వచ్చాయి అన్నా అది. అరే ఈడేంటి ఈడ డబ్బులు ఏమి ఇవ్వకుండా ఆడేస్తున్నారేంటి వీళ్ళు? మంచి $731. అరే మళ్ళీ సేమ్ ఇవన్నీ వచ్చాడు ఈసారి. ఇవన్నీ లోపలికి ఓకే డబ్బులు వచ్చేస్తాయి మనకి. మీరు ఆడుతూనే డబ్బులు ఇచ్చేస్తాడు అన్న. కలిసి ఆడతావు ఏంటిది అన్న? డబ్బులు లేకుండా వెళ్తున్నాడు అని అనిపిస్తుంది. డబ్బులు ఇవ్వట్లేదు. ఇదండి అమ్మో ఈడ కస్టమర్ ఇంతకీ గంట ఏంటో యూజ్ ఎమర్జెన్సీ టైంలో ఏమో. ఓకే తీసుకుందాం. ఒక్కసారి దీన్ని డ్రాప్ చేసి పక్కన పెట్టి ఏంటంటే నువ్వు అంత బాధపడుతున్నావు గేమ్ ఆడుతుంది. బేస్బాల్ బ్యాట్ మనం పక్కన చూసుకోండి ఒకసారి. 8,000 మనీ వచ్చేసి ఈ మనీ మనకి చాలా అనమాట. ఒక గేమింగ్ కంప్యూటర్ కొనడానికి, అదే గేమింగ్ పీసీ కొనడానికి. అండ్ ఇదేంటి కస్టమర్స్ కూడా గుడ్ బాగానే ఇచ్చారు. రివ్యూస్ కూడా పేసా. ఇంకా బిల్స్ అయితే ఏమీ రాలేదు. సో అందరూ మనం వచ్చేసి జమజార్కి వెళ్ళిపోదాం. మన జమజార్. ఓకే ఇందులో నుంచి మంచి ఈ CPU ఆర్డర్ పెడదాం. దాంతోపాటు చైర్ కూడా మనకు చాలా అవసరం, ఎందుకంటే కస్టమర్స్కి చైర్ ఎత్తుకి ఉండాలి. బాబు ఇదేంట్రా చైర్స్ ఇంత ఉన్నాయి, ప్లాస్టిక్ చైర్ బాబు రారనమాట. సో ఈ చైర్ అయితే ఇది ఆర్డర్ పెట్టేద్దాం. హెడ్సెట్ ఎందుకురా కీబోర్డ్. సో కీబోర్డ్లో కూడా ఒక మంచి కీబోర్డ్, గేమింగ్ కీబోర్డ్ ఆర్డర్ పెడదాం. అండ్ మౌస్ కూడా. సో మౌస్ కూడా మంచిగా గేమింగ్ మౌస్. సో 400 అనమాట మౌస్. ల్యాప్టాప్ స్క్రీన్. అవును స్క్రీన్ కొంచెం మర్చిపోయాను. ఈ స్క్రీన్లో ఏ స్క్రీన్ కొంచెం తక్కువ బడ్జెట్లో అయితే ఇదే ఉంది. ఏంటిది ఈ స్క్రీన్ అయితే ఆర్డర్ పెట్టాం గేస్ మనం. సో ఇది వచ్చి సెల్ చేసేద్దాం. అదే సెల్లింగ్ అని ఉంది కదా, దాంతో యూజ్ ఇదేను. ఇంకా మనీ అయితే రావాలి. టేబుల్ అయితే బై చేద్దాం. అది పోస్టర్స్ కూడా ఉన్నాయి. సో పోస్టర్స్ అయితే అప్పుడే వద్దు. ఒక్క నిమిషం మనకి డబ్బులు బాగానే వస్తాయి. సో ఈ డబ్బులతో మనం అయితే ఇది కొందాం. అరే ఇది కూడా కొందాం. అట్లా ఇది కూడా ఎందుకండి మనకైతే కొంచెం డబ్బులు వచ్చేదాకా వెయిట్ చేయాలి. నన్ను ఒక నిమిషం బయట ఉన్న పార్సిల్స్ వచ్చాయా లో అంట. ఇలాంటిదే ఇదే అనమాట. ఇదే మనం ఇందాక డబ్బులు సరిపోక ఇలా ఇది ఆర్డర్ పెట్టాల్సి వచ్చింది. అరే చాలా తక్కువ మనీ ఉంది. ఇది సెల్ అయిపోతుందా? ఓకే అంటే ఇది మనకి సెల్ అయిపోతుంది అనమాట. ఇది మన కాంప్లిమెంట్ ట్రై చేస్తే ఇది అవ్వదు. అలాగే ఇదే కదా. గాయస్ రాత్రి అయిపోయింది. మనం మాటలు కూడా అసలు మర్చిపోయాము. 22 అంట, అంటే 10 అని అర్థం, అర్ధరాత్రి. సో ఇంకా మనం కూడా షాప్ని మూసేది ఇంక వెళ్ళిపోదాం. సో క్లోజ్ చేసేద్దాం షాప్ని. అందాక రేపు వద్దాం. సో ఇంకా అండ్ ఈ పార్సిల్స్ ఉన్నాయి కదా, మరి వీటిని ఏం చేయడం? వీటిని రేపు అన్బాక్సింగ్ చేద్దాం అంటారా? అందాక లోపల పెడదాం వీటిని తీసుకెళ్ళి. అందాక లోపల ఈ స్టోర్ రూమ్ లాంటిదే ఇందులో పెట్టేద్దాం. అందాక అలా ఉంచుదాం.
మళ్ళీ రేపు వచ్చినప్పుడు అంతా సెటప్ అయితే చేద్దాం. అందాక అన్నీ కూడా అన్బాక్సింగ్ చేసి ఆ రూమ్లో అయితే పెట్టేద్దాం. పదండి తొందరగా. కీబోర్డ్ అది ఓకే. సో అది కూడా అక్కడ పెట్టేద్దాం. నెక్స్ట్ లాస్ట్ ఇంకా మూడు ఉన్నాయి పార్సల్. ఇది టీఎఫ్ అంటే ఏదో ఏంటిది? ఓ ఇది కంప్యూటర్ బ్రెయిన్ అయితే అని అంటారు, ఏదో కంప్యూటర్ బ్రెయిన్ అని. అండ్ సేట్ ఐఎమ్ వీడియో మేకింగ్. అరే వీడియో చేసుకుంటున్నా. సరే, ఇది గేమింగ్ చైర్ అంట. దీన్ని కూడా తీసుకెళ్ళి లోపల పెట్టేద్దాం. ఇవన్నీ కూడా ఇక్కడ పెట్టేసి ఇంకా తర్వాత పార్ట్లో వచ్చి మనం అయితే చేద్దాం సెటప్. మళ్ళీ మనీ కూడా మనకి సరిగ్గా లేదు. ఏంటిది? ఓకే, ఇంక ఇది గేస్ మన పార్ట్ 1 అనమాట. సో ఇంకా పార్ట్ 2లో మనం అయితే కలుద్దాం ఇంక అందరం. ఇంకా బాయ్ ఫ్రెండ్స్. సో ఈ జీటీ కేఫ్కి తర్వాత వద్దాం, ఇంకా మళ్ళీ పార్ట్ 2లో వద్దాం.